తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనజీవన స్రవంతులో కలుస్తున్న మావోయిస్టులు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కంకనాల రాజురెడ్డి గారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి చెందిన రాజురెడ్డి గారు 1997లో పీపుల్స్ వార్లకు వెళ్ళారు. తర్వాత కొన్ని జిల్లాలకి ఆయన కొరియర్గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ కమిటీగా ఉన్న ఆయన ఇటీవల డీజీపీ శివధరెడ్డి గారి ముందు లొంగిపోయారు. అసలు రాజురెడ్డి గారు 97లో పీపుల్స్ వారు వెళ్ళడానికి కారణం ఏంటి, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి విషయాల్ని అన్నని తెలుసుకుందాం. అన్న నమస్తే. కంకనాల రాజురెడ్డి గారు దాదాపు 1997, 98 తర్వాత 2003 వరకు ఎక్కడైనా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఏదైనా సంఘటన జరిగితే కొరియర్ ఎవరు అనేది ముందు వచ్చేది. ఈ మ్యాటర్ ఏపీటీ ఎక్కడ ఉండేది, కొరియర్ ఎవరు, ఏ కొరియర్ ద్వారా మెసేజ్ బయటకు వెళ్ళింది, ఏ కొరియర్ ద్వారా బయటకు వచ్చింది, ఏపీటీ మిస్ అయితే ఎలాగా చేసేవారని. అప్పుడు రాజారెడ్డి అని పేరు ఎక్కువ వినబడేది అప్పట్లో పోలీసుల్లో. అంటే కొరియర్ వ్యవస్థని పటిష్టం చేయడంలో, దాన్ని ఒక బలోపేతం చేయడంలో మీరు నెంబర్ 1 అనేది ఇప్పుడు పోలీసులు గుర్తించారు. పార్టీ పెద్దలు కూడా కొంతమంది చాలామంది చెప్పేవారు. అసలు మీరు 1997లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమం ఏమైంది, ప్రజల కోసం ఏ లక్ష్యంతో వెళ్ళారో లక్ష్యం నెరవేరిందా లేదా, ప్రస్తుతం బయటికి రావడానికి ఆపరేషన్ కగారా, లేదు అనారోగ్య సమస్యలతోనా, లేదు కేంద్ర కమిటీతో ఉన్న విభేదాలతో ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మనం 97కి వెళ్దాం. పెద్దపల్లి కంకనాల రాజురెడ్డి గారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడున్న పరిస్థితుల వల్ల కొంత మావోయిస్టు అంటే పీపుల్స్ వార్ మూమెంట్ ఉండే. అదే వేపుల అప్పుడున్నటువంటి భూస్వామ్య విధానాల వల్ల అప్పటికి తెలిసినటువంటి విషయాల మీద ఆధారపడి అప్పుడు దోపిడీ వ్యవస్థ, భూస్వాములు చేసేటువంటి కొన్ని అగాడాలంటువంటి విన్నా కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. విని ఆ ఇన్స్పైర్ తోటి పోవడం అనుకోండి జరిగింది. కానీ అప్పట్లో మీరు అన్నది పెత్తందారు పోకడలు, భూస్వామ్య వ్యవస్థ ఉండేవి, కానీ అగ్రకులాల వల్ల వెళ్ళడం చాలా తక్కువ ఉండేది. కానీ రాజురెడ్డి గారు అటువై వెళ్ళడం వెనక అగ్రకులమే కానీ మాది మధ్యతరగతి కుటుంబం అయింది. తర్వాత మా మీద కూడా కొంత ఇబ్బంది, వివక్ష అనేటువంటిది కనబడి మా కుటుంబానికి కొంత ఇబ్బంది పెట్టినటువంటి విషయం చెప్తూ ఉన్నటువంటి క్రమంలో నేను కూడా వెళ్ళి సమాజాన్ని బాగుపరచాలనేటువంటి కోణం నుంచి పోవడం జరిగింది. ఎవరైనప్పుడు మీకు బాధ్యుడు? గ్రామ బాధ్యుడు పల్లెర్ల మొగలని మా క్లాస్మేట్ ఉంది, ఆయన ద్వారా నేను ఇన్స్పైర్ అయినా. అట్లా నేను పోయినా. వెళ్ళిన తర్వాత మీరు 2010 వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు ఎక్కువ పనిచేశారు. ఇక ఈ 2 జిల్లాలోనే ఎక్కువ కొరియర్ వ్యవస్థ చేయడం కానీ చేశారు. ఆ టైంలో మీరు చేసిన కార్యక్రమం చెప్పండి. అంటే కొరియర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కొరియర్ వ్యవస్థ అంటే ఆర్గనైజేషన్లో ఎక్కువ పనిచేసాను నేను. వేరే ఏ విషయాలలో పనిచేయాలి, మిలిటరీలో కానీ ఎక్కడ కానీ అట్లాంటి విషయాలు ఎక్కడ పనిచేయాలి, ఆర్గనైజేషన్ విషయాలు. అంటే సాధారణ కొరియర్ అనగానే ఒక్కొక్క కోడ్ ఉంటుంది. పేపర్ పెట్టుకోవడమా, చేతుల సంచి ఉండడమా, ఇలా ఏపీటీలో కూడా చూసుకోవడం, అలాంటివి మీకు బాగా గుర్తుండిపోయిన ఒకసారి? మాకు అట్లాంటివి ఏం లేవు. బయటకి ఎందుకు పోతుంది, ఏమన్నా దళ రూపంలో ఏపీటీ కలుసుకోవడం, అంటే ఏదైనా ప్లేస్ పెట్టుకుని కలుసుకోవడం, అక్కడ అపార్ట్మెంట్ చేసుకుని రావడం అంత. అది ఏపీటీనప్పుడు కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి కదా, పేపర్, ఇంగ్లీష్ పేపర్ పట్టుకోవడం, తెలుగు పేపర్ పట్టుకోవడం అని, అలాంటివి ఏమైనా గుర్తున్నాయా? నేను సాయుధంగానే పోతాం కదా, మాకు అలాంటివి సివిల్లో పోతుంటాయి, అట్లాంటివి ఉంటాయి కావచ్చు, తెలియదు నాకు. నేను ఎప్పుడు అట్లాంటివి పోలే. మీరు చేసిన వ్యవస్థ ఎలా ఉండేదండి? మీరు అసలు మీ కొరియర్ వ్యవస్థలో ఉదయం లేచిందని సాయంత్రం వరకు మీ విధి నిర్వహణలో ఏముండేది? ఏముండే, పొద్దుగా లేచిందంటే కాలకృత్యాలు చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, తర్వాత టిఫిన్ చేసుకోవడం, తర్వాత కార్యక్రమాలు చేసుకోవడానికి అంటే ఉంటుంది. తర్వాత అది రెగ్యులర్ ఒక్కడు ఉన్నప్పుడు అట్లా, లేదనుకుంటే లేచిపోవడం. తర్వాత అప్పుడంటే ఎక్కువ పొద్దున లేచిన నడిచి నీళ్ళు ఉన్న కాడ పోయి నీళ్ళు వేసుకొని అన్నం వండుకొని తినడం, అంటే దానికి టిఫిన్ చేసుకోవడం, గ్రామాల్లో పోయి అన్నం చేసుకున్నాక తినడం అటువంటి. కానీ సమాచారం ఎలా ఇచ్చేవారు మరి? ఎవరు మీ దగ్గర నుంచి సమాచారం కొరకు ఇవ్వాలంటే? మా దగ్గర నుంచి ఒక కొరియర్ పోయేది, గ్రామంలో పోయి ఒక సింపతియరు వాళ్ళకు కలిసి అన్నం చెప్పుకొని అన్నం తీసుకురావడం, సంఘం ఉంటే సంఘం తీసుకురావడం, అట్లా మైదానం అయితేనే నైటే సాయంత్రం పోయి కలిసేది.
అడివంటేనో కొంత పొద్దుండగానే పోవడం. మీరు చేసే కార్యక్రమం ఏంటి? ఇక అరణ్య సంఘాలతో మీటింగ్ చేయడం, ఉమ్. గ్రామాల సమస్యలు ఏమున్నాయి, ఎట్లా పరిష్కరించుకోవాలి, దానికోసం ఎట్లా పోరాడాలి అటువంటి విషయాన్ని చెప్పడం, అట్లా చేయాలి. అంటే అప్పుడులో ఆర్గనైజేషన్ చాలా బలంగా ఉండేది. ప్రజలు కూడా అన్నలు ఎప్పుడు వస్తారని వేచి చూసేవారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. అది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? క్రమేపీ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వ్యవస్థ లోపల కూడా చాలా మార్పులు వచ్చినాయి. దానికి అనుకూలంగా అంటే కొన్ని పోరాటాల వల్ల గ్రామాలకి భూస్వాములు వెళ్ళిపోయారు. తర్వాత ఇక నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత గ్రామాలలో కూడా కొంత మార్పులు జరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, అట్లా కొంత చదువుకోవడానికి కూడా కొంత క్రమంగా పెరిగింది. గ్రామాలలో యూత్ కూడా తక్కువే ఉండడం అటువంటి. తర్వాత ఇక సంఘాలకు రాకపోవడం అటువంటిది కూడా అట్లా జరిగింది. రిక్రూట్మెంట్ కూడా తగ్గింది అట్లనే. అదే రిక్రూట్మెంట్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? నిర్బంధం పెరగడమా, లేదు పార్టీ పట్ల ప్రజలకి అవగాహన లేకపోవడమా, లేదు ఇంకా వేరే కారణం అనుకోవచ్చు? అంటే ప్రజలను కలిసే అవకాశాలు తక్కువ వచ్చినాయి. కలిసిన గ్రామాలలో యూత్ లేకపోవడం అటువంటి ద్వారా ఎవరిని ఆలోచించి పెద్దలను చేస్తాం కదా, వాళ్ళు అన్ని చేయలేరు కదా. గ్రామాల సమస్యలు పరిష్కరిస్తున్నాయి. అంటే గ్రామాల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పార్టీకి ప్రజలు దూరం అనుకోవాలా, లేదా పార్టీ పట్ల విధేయత తగ్గి యువతకు దూరం అనుకోవాలా? అంటే గ్రామాలలో అంటే పార్టీ రాజకీయాలు ప్రత్యక్షంగా వాళ్ళకి అందించే పరిస్థితి మా దగ్గర లేకుండా అయింది. ఎందుకు? దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నిర్బంధం కారణం. ప్రభుత్వాలు అంటే మా పైన తీసుకున్నటువంటి సీరియస్ కేంద్రీకరణ పెట్టి చేయడానికి దాని ద్వారా మేము ఎక్కువ మందిని కలవలేకపోయినాం. అట్లా దాంతో మా రాజకీయాలు యూత్కి కానీ కొంతమంది చెప్పడానికి అవకాశాలు లేకపోవడం అటువంటిది చాలా జరిగింది. పరిమితమైనటువంటి సంబంధాలు కలగచ్చు. అది ఈ సమస్య ఎప్పుడు, ఏ సంవత్సరంలో గుర్తించారు మీరు? 2003 వరకు గుర్తించారా? అంటే 2004లో మీరు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా మారకముందే గుర్తించారు. అప్పటికే కొంత ప్రజలకు మనం కలవలేకపోతున్నాం అటువంటిది అర్థమైనప్పుడు. మరి గుర్తించిన తర్వాత పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీకి మారినప్పుడు అసలు సమస్య పక్కన పెట్టి కేవలం పేరు మార్చడంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపించారా? పేరు మార్చడం అంటే పై కమిటీ నుంచి మార్చినటువంటిది అది. మీరు సమస్య 2003లోనే గుర్తించారు కదా, పార్టీ ప్రజలకు దూరం అవుతుందని. మరి దాని పరిష్కారం చూడలేదా? తెలంగాణలో ఇక మిగతా ప్రాంతంలో అంత తెలియదు. తెలంగాణలో అయితే ఆ పరిస్థితి కొంత వచ్చింది అప్పటికి. అవును, మీకు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కదా పార్టీ బలం. అసలు పార్టీ పుట్టిన ఎక్కడో నక్సల్స్ మన వెస్ట్ బెంగాల్ పుట్టిన ఎక్కువగా స్ట్రాంగ్ అయ్యేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడే పార్టీ ప్రజలు దూరం అవుతుందన్న విషయాన్ని గుర్తించి మీరు దండకారం వైపు వెళ్ళారా? మేము అప్పుడు వెళ్ళలేదు దండకాలం. 2006 చివరి 7లో పోయాను. అప్పటి వరకు దాకా ఇక్కడే ఉన్నాం మేము. ప్రజల దగ్గర కలపడం చేయడం అంటే ఇక్కడే చేసుకుంటాం. కానీ సమస్య గుర్తించారు కానీ పరిష్కారం ఆలోచించలేదా? దాన్ని అంటే ఇంకా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసింది. పూర్తిగా అప్పటికి దెబ్బతినలే, కొంత ఉన్నది కాబట్టి ఆ మూమెంట్ను కొంత మళ్ళీ రివైవ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నిర్ణయించుకొని ఆ ప్రయత్నం చేసింది. కానీ మేము చేయలేకపోయాము. అంటే మారిన పరిస్థితి తగ్గట్టుగా మా ఎత్తుగడలు కూడా మారాలి కదా, దాని తగిన విధంగా అట్లా మారలేదు. రిప్రెషన్ కూడా గతం కంటే పెరిగింది బాగా, దాని నుంచి కొంచెం దూరం. కానీ ఈ సమస్యని 2011 డాక్యుమెంటరీలో మీరు రాసుకున్నారు కదా, పార్టీ ప్రజలకు దూరం అవుతుంది, దానికి కారణాలు ఏంటని విశ్లేషించుకున్నారు మీరు. కానీ దానికి అనుగుణంగా ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? చర్య సరిగా గుర్తించలేదు, లోతుగా పరిశీలించి ఇది ఇలాంటి పరిణామాలు తీసుకుంటానటువంటిది దాన్ని అందుకోలేకపోయింది పార్టీ అనేటువంటిది పార్టీ నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. కానీ 2011 తర్వాత 2013లో కూడా మీరు ఇదే డాక్యుమెంట్లో ఇదే మ్యాటర్ రాసుకున్నారట కదా, పార్టీ ప్రజలు దూరం అవుతుంది, దానికి కారణాలు విశ్లేషించుకుంటున్నారు కానీ పరిష్కారం చూపించడంలో నాయకత్వం వెనుకబడింది అనుకోవచ్చా? వెనుకబడ్డ నాయకత్వం, క్యాడర్ కోల్పోవడం, తర్వాత నాయకత్వం దెబ్బతినడం, తర్వాత ముఖ్యమైన నాయకత్వం దెబ్బతిన్నది, కొంతమంది నాయకత్వం ఉన్నది, కొత్త రిక్రూట్ లేదు. తర్వాత దానివల్ల కూడా మనం దాన్ని పరిష్కరించుకోలేకపోయాం. ఇవన్నీ మీకు వ్యక్తిగతంగా బాధ అనిపించలేదా? మనం దూరం అవుతున్నాం, మన లక్ష్యం వేరు, అనుకుంది సాధించలేకపోతున్నాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎట్లా అంటే కొంత పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక ఆశతోటి పనిచేసినాం.
అని ఈ విషయాన్ని సాధించలేదు. కమిటీ కేంద్ర కమిటీకి తీసుకొచ్చారు ఎప్పుడైనా మీరు? ఏది ఇప్పుడు మరి జరుగుతుంది, మనం అనుకున్న లక్ష్యం వేరు, జరుగుతున్న పరిణామాలు వేరే ఉన్నాయనే విషయాన్ని ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా? అంటే కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు అంటే కొంత ఆటకాలంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఉమ్. ఆ తర్వాత కొంత పరిస్థితులను బట్టి కొంత ఉద్యమాన్ని విస్తరించిన తర్వాత కొన్ని మార్పులు జరగచ్చు. అట్లా జరుగుతాయి కాబట్టి అట్లా చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మాకు అట్లా గైడెన్స్ ఇచ్చారు. అచ్చా. మీరు దాదాపు 20 సంవత్సరాల పైగా 24 సంవత్సరాలు ఉన్నట్టున్నారు లోపల. 28 అవుతుంది ఆ? కావచ్చు. 28 అవుతుంది కావచ్చు. అవును. ఎక్కడెక్కడ తిరిగారండి మీరు? అంతా మంతిని పెద్దపల్లి ఇక్కడ ఆ? ఇక్కడ వరంగల్ కరీంనగర్ ఎక్కువ. అవును, దీని తర్వాత ఇక్కడ నుండి ఎక్కడ పోలే ఖమ్మం డివిజన్ ఇక్కడ ఈ భాగంలో ఉన్నాం. ఈ 3 జిల్లాల పరిధి ఇది. డికేలోకి వెళ్ళలేదు ఇప్పుడు? డీకేలో ఇక రిటైర్ అయినప్పుడు తర్వాత పోయినాం కదా. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఏలే ఆ కమిటీలకు మాకు సంబంధం లేదు. ఉమ్. మేము కర్రెగుట్టల వరకు పోయినాం ఫస్ట్. ఆ నుంచి అవసరాలు రీతే వాళ్ళకి కలవడం అనేటువంటిది ఉంటుంది. కరికొట్లో ఎంతకాలం ఉన్నారు? ఇక కర్రెగుట్ట అంటే రిటైర్ అయిన తర్వాత అక్కడ ఒక ఇక 7 నుంచి అంటే 7లో డీకేకి పోయినాం. ఉమ్. ఆ తర్వాత నుంచి కర్రెగుట్ట పోవడం, తర్వాత ఇటీవలకు రావడం అటువంటివి చేస్తూ ఉన్నాం. కరికొట్లో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ప్రజల కోసం? ఈ ప్రజల కోసం అంటే మనం ఆర్గనైజేషన్ కోసం టీంలు పంపడం, మేము రావడం, ఉమ్. తర్వాత ఇక్కడ కొంతకాలం వెసులుబాటు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆర్గనైజేషన్ కోసం మాట్లాడడం, పోవడం అటువంటివి ఆ, ఇవి కాకుండా కర్రెగుట్లపై ఆదివాసులకి ఉమ్. పార్టీ చేసిన మంచి కార్యక్రమం, మీ మనసుకు నచ్చిన కార్యక్రమం ఒకటి చెప్పండి. ఈ పనిని చేశాను, నాకు తృప్తి ఉంది అనేది. కర్రెగుట్లపై అంటే మనం అక్కడ ఆర్గనైజేషన్ చేసింది లేదు. నేనైతే పార్టీ చేసింది ఏం లేదా? అంటే నేను చేసింది ఏం లేదు. పార్టీ తరపున ఆ పార్టీ తరపున అంటే ప్రజలకు కలవడం, మాట్లాడడం, వాళ్ళకు కొంత ఫారెస్ట్ వాళ్ళ నుంచి స్వేచ్ఛ కలగడం, ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతాం, ఫారెస్ట్ వాళ్ళ నుంచి అంతకుముందు ఉన్నటువంటి కొంత భూస్వాములు ఉన్నటువంటి దాంతో కొంత వేధింపులు అనేటువంటి తగ్గినాయి. తర్వాత మీరు ఉండడం అనేటువంటిది మాకు మంచిది అనేటువంటి అట్లాంటి మాకు కొంత తృప్తిని ఇస్తుంది. తృప్తి ఉందా మీకు? అట్లాంటివి ఉంటుంది. వాళ్ళు మీరు ఉండడం వల్లనే మాకు కొంత స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి ప్రజల నుంచి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అది మాకు కూడా తృప్తిని ఇస్తుంది. అదే తృప్తి మాకు, ఏదో తిన్నట్టుగా అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మీకు అమ్మ నాన్న ఎవరు గుర్తురాలేదా? ఈ అమ్మ నాన్న అంటే అప్పుడు గుర్తు రాకుంటే ఎట్లా ఉంటుంది? మరి రావాలి, కలవాలనిపించలేదా? కలవాలనిపిస్తే పిలిపించుకోవాలని కానీ? ఈ పిలిపించుకుంటే వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు శక్తి అట్లా లేదు. మనం కూడా ఎప్పటి కలవడం అనేటువంటి కొంత కష్టసాధ్యం. అది మీ వివాహం? మీ వివాహం, మీకు పెళ్ళి లేదు? మా వివాహం 2018లో అయింది. ముందు పెళ్ళి అయిన తర్వాత పోయింది, తర్వాత 18లో మళ్ళీ పెళ్ళి చేసుకున్నాం. అక్క లోపల? ఆ లోపలే ఉంది. ఛత్తీస్గఢ్? నాతో వచ్చింది కదా ఇప్పుడు ఆమె. ఛత్తీస్గఢ్ అక్కది? ఆమెది ఆంధ్ర. ఆంధ్ర. చారవెల్లి విశాఖపట్నం దగ్గర కదా? విశాఖపట్నం. ఓకే.